గురు పౌర్ణమి రోజున ఈ 5 పనులు చేస్తే మీ జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని మీకు తెలుసా? గురు పౌర్ణమి రోజు గోవులకు, కుక్కలకు, కాకులకు, చీమలకు ఆహారం పెడితే ఏం జరుగుతుందో మీకు తెలుసా? నమస్కారం. నిహారిక భక్తి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గురు పౌర్ణమి అనేది గురువును స్మరించే అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున గురు పూజ, అన్నదానం, గోసేవ వంటి సత్కారాలకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాగే వివిధ జీవులకు ఆహారం పెట్టడం కూడా జీవ కారుణ్యానికి ప్రతీకగా భావిస్తారు. అయితే ఏ జంతువుకు ఏ ఆహారం పెట్టాలి? ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. ముందుగా గోవులకు ఎటువంటి ఆహారం పెట్టాలి? గోవులకు పచ్చిగడ్డి, అరటి పండ్లు, బెల్లం కలిపిన ఆహారం పెట్టడం మంచిదని భావిస్తారు. గోవును గోమాతగా భావిస్తారు. దీనివల్ల లక్ష్మీ కటాక్షం, కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. తర్వాత కుక్కలకు ఎటువంటి ఆహారం పెట్టాలి? రొట్టెలు, అన్నం పెట్టవచ్చు. కుక్కలకు అన్నం పెడితే భైరవస్వామి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. దీని వలన శని దోషాలు తగ్గుతాయని కొందరు నమ్ముతారు. కాకులకు ఎటువంటి ఆహారం పెట్టాలి? వండిన అన్నం, నువ్వులు కలిపిన ఆహారం పెట్టడం శ్రేయస్కరం. ఇది పితృదేవతలకు తృప్తి కలిగించే సంకేతంగా భావిస్తారు. పితృ ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. చీమలకు ఎటువంటి ఆహారం పెట్టాలి? చక్కెర కలిపిన పిండి లేదా రవ్వ చల్లుతారు. సూక్ష్మజీవుల పట్ల కరుణాభావాన్ని సూచించే సేవగా దీన్ని భావిస్తారు. దీని వలన అడ్డంకులు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని కొందరు నమ్ముతారు. పక్షులకు ఎటువంటి ఆహారం పెట్టాలి? జొన్నలు, బియ్యం వంటి ధాన్యాలు వేయవచ్చు. ప్రకృతి సేవ చేసిన పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఇంట్లో శాంతి పెరుగుతుందని భావిస్తారు. చేపలకు ఎటువంటి ఆహారం పెట్టాలి? అటుకులు. చేపలకు అనుకూలమైన ఆహారం ఏదైనా పెట్టవచ్చు. దీని వలన విష్ణు కృప కలుగుతుందని కొందరు నమ్ముతారు. గురు పౌర్ణమి రోజు తప్పకుండా చేయాల్సిన పనులు: గురువుకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో ముఖ్యం. దీని వలన గురు భక్తిని మనం చాటుకోవడానికి వీలు కలుగుతుంది. గురువు ఆశీర్వాదం మనకు లభిస్తుంది. గురువుకు వస్త్రం లేదా దక్షిణ సమర్పించడం శ్రేయస్కరం. అన్నదానం చేయడం, గోసేవ చేయడం, శ్రీ దక్షిణమూర్తి లేదా వ్యాస మహర్షిని పూజించడం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అనే శ్లోకాన్ని 11 సార్లు చదవడం, అలాగే గురుగీత, గురుస్తోత్రం పారాయణం చేయడం కూడా ముఖ్యం. ఇవన్నీ ప్రేక్షకుల అవగాహన కోసం మాత్రమే, ఎటువంటి శాస్త్ర ఆధారితం కాదు. ఇటువంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా నిహారిక భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.